సీఎం సార్ గురించి మనకేర్కున్న ముచ్చట్నే కదా. సారు పట్టు పట్టిండంటే దాన్ని కథం చేసేదాకా ఇడిచిపెట్టని మొండి మనిషిని అన్నమాట ప్రకారంగానే ఉస్మానియా దవాఖాన్ని ఉన్నకా నుంచి తీసేసి కొత్త జాగాలకు మారుస్తున్నారు. మరి ఏడదాకా వచ్చిందో ఆ కథ? కంచాల పోసింది తప్పుతుంది గాని కుంచాల పోసింది తప్పదన్నట్టు గట్టిగా ముసురు పెడితే కూలేతట్టున్న ఉస్మానియా గోడల్ని పొక్లైన్లు గెల్లగిచ్చడు ఖాయమైంది. ఈ గద్దల మేడ సోంటి కొత్త దవాఖాన కట్టేదాక గిప్పటి మంద మోర్చుకొనరని పేషెంట్లందరినీ కింగ్కోటిలున్న సర్కార్ దవాఖానకు తోలుకపోవడు సురు చేసిండ్రు డాక్టర్లు. ముందుగాల బొక్కల వార్డులున్న 24 మందిని అడిగి తోలుకొని పోయిండ్రు. చూడుండ్రి ఎంత మంచిగా తోలుకోబోతున్నారో. అస్సలకే కాళ్ళు చేతులు ఇరిగి పట్టీలేసుకున్నోళ్ళాయే. నొప్పి తెలవకుండా తక్లీఫ్ లేకుండా ఒక్క గీరల బెడ్ మీద ఇద్దరిని కూసోబెట్టి అంబులెన్స్ ఎక్కించిండ్రు. ఆగో అంబులెన్స్ లోపల కూడా జాగ బాగానే ఉన్నది. ఒక్కటే దమ్మకు 24 మందిని తోలిచ్చినా తోలియచ్చు. డాక్టర్లు గా ఉపాయం ఎందుకు చేయలేదో. ఓ అమ్మా, ఇరికిరికి ఎందుకు కూర్చుంటున్నావు? ఆయనతో గ్లూకోజ్ స్టాండ్ మీద పడగల్లా. సర్కార్ అంబులెన్స్ ఆయే, ఇంకో 4 అన్న పట్టకుంటే ఎట్లా? ఇగో గీ తిరగా నిమ్మలంగా అందరినీ కింకోటి దవాఖానకు తీసుకుపోతున్నారు డాక్టర్లు. మరి తతిమ వార్డులను కూడా ఎప్పుడు మారుస్తారో తెలియదు గాని 101 ఏళ్ల కింద కట్టిన దవాఖానాయే. షాన్ ఏళ్ల సంది పనిచేస్తున్న డాక్టర్లు గిది ఊలగొడుతుండ్రంటే జర చెమ్మగిల్లుతున్నారట.